ట్రేడర్స్ ఎగ్గొట్టిన పన్నుల ఎవేషన్ అయితేనేమి ఇవన్నీ పోను వచ్చిన ఆదాయం. ట్రేడర్స్ ట్యాక్స్ ఎవేషన్ ఉంటుంది, అవినీతి కలుపుకుంటే ఇంకా చాలా ఎక్కువ అవుతుంది, 40% ఉంటుంది. ఇంత చేసి మీరు ఈ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏంటి అని అడుగుతున్నాను. ఏమేం ఖర్చు పెట్టారో, ఏ విధంగా ఖర్చు పెట్టారో, సమర్థవంతంగా పరిపాలించినారా, అవినీతికి హారతి కర్పూరంగా ప్రజల పన్నులు కట్టిందా, ఆదాయం పోయిందా, ఇవన్నీ తెలియాలంటే వైట్ పేపర్ విడుదల చేయాల్సి ఉంటుంది. అభివృద్ధిని గురించి చూస్తామా అంటే ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అయినా, రోడ్లు కానీ, విమానాశ్రయాలు కానీ, రింగ్ రోడ్లు కానీ ఏవి వేస్తున్నారో వాటి మీద టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఈ ఆదాయం చాలలేదు, తెచ్చుకున్న అప్పులు చాలటం లేదు. మళ్ళా ఆ డబ్బుతోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా నిర్మాణం చేసింటే వాటి మీద కూడా టోల్ ట్యాక్స్ వసూలు చేసుకుంటున్నారు. ఇంత చేసి మీరు చేసింది ఏమిటి అభివృద్ధి అనేది మేము అడుగుతున్నాం. అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, సామాజిక కార్యక్రమాలు కానీ, ఈత బత్తాలకు ఎంత ఖర్చు పెట్టినారో మీరు విడుదల చేయండి, తేలిపోతుంది. మీకు 70,000 కోట్ల రూపాయలు, ఈ 74,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం అంచనాల ప్రకారము మీకు రావాల్సిన ఆదాయం ఉంది. ఇంత ఆదాయాన్ని వసూలు చేసుకుంటూ కూడా మళ్ళీ 1700 వస్తువుల మీద మీరు పన్నుల భారం 2% పెంచడం న్యాయమా అని అడుగుతున్నాం. ఇది ఏమాత్రం న్యాయం కాదు, న్యాయసమ్మతం కాదు. మేము చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు కట్టుతున్న పన్నులో ₹1 పన్ను చెల్లిస్తే అందులో 20 పైసలు మాత్రమే ప్రజలకు అందుతుందని చెప్పి వారి నాయకుడే రాజీవ్ గాంధీ చెప్పారు. వారి యువరాజు మాత్రం 10 పైసలే అందుతుందని చెప్పారు. ఇది గుర్తుంచుకోండి, గమనంలో ఉంచుకోండి. ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో సమర్థవంతంగా పనిచేయాలి, కానీ మంచిగా ఖర్చు పెట్టాలా, ట్రాన్స్పరెంట్గా ఉండాలా. పన్నులు ఎంత తగ్గిస్తే అంత మంచిది, కానీ పన్నులు పెంచడం అంత మంచిది కాదు, సరైనది కాదు, సరైన నిర్ణయం కాదు, సముచితమైన నిర్ణయం కాదు. అవి కూడా ప్రజల యొక్క అటెన్షన్ అంతా మరో పక్కన ఉన్నప్పుడు దొడ్డిదారిని వేయటం కూడా సరైన పద్ధతి కాదు, సాంప్రదాయం కాదు. ఇప్పటికైనా మేము కోరుతుండేది, మీరు పన్ను వేయాలంటే వైట్ పేపర్ ప్రకటించండి. లేదంటే మీరు ఇచ్చిన జీవో 35ను 12వ తేదీ ఇచ్చిన జీవో 35 రెవెన్యూ డిపార్ట్మెంట్ది విత్డ్రా అయినా చేసుకోండి. తెలుగుదేశం పార్టీ డిమాండింగ్ టు విత్డ్రా ది జీవో 35. ఎనీథింగ్, ఎనీ క్వశ్చన్స్? ఫ్లోర్ ఈజ్ యువర్స్. కాబట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించడం కోసం ఏదైతే శాఖల ద్వారా వస్తున్నటువంటి ఆదాయం రావట్లేదు, కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమని చెప్తున్నారు. నేను అంటుండేది, మీకు రావలసిన పన్నులు మినహాయింపు ఎన్ని ఇచ్చారో, పన్నులు మినహాయింపు ఇచ్చింటే పన్నుల మినహాయింపు వల్ల రావలసిన రాబడి ఎంత, అది కూడా ప్రకటించండి. ఎగ్జామ్షన్స్ ఇస్తుంటారు బుద్ధి పుట్టినట్టు, కావాల్సిన వాళ్ళకి ఎగ్జామ్షన్స్. దానివల్ల ఎంత ఆదాయం పోయిందో ప్రకటించండి. ప్రత్యామ్నాయ వనరులు అనేటివి స్టాంపుల శాఖ అయితేనేమి, భూమి శిస్తు అయితేనేమి, అబ్కారీ అయితేనేమి, వాహనాల మీద పన్నులు అయితేనేమి, ఇవన్నీ కూడా కలిపే 74,000 కోట్ల రూపాయలు. పన్నులు అయితే వాణిజ్య పన్నులు 40,000 కోట్ల రూపాయలు. మీరు వేసిన దానివల్ల ఆదాయం ఏమొస్తుంది? ఇప్పుడు 2,000 కోట్ల రూపాయలు ఎంతో అదనపు ఆదాయం సంపాదిస్తామంటున్నారు. మీకు రావాల్సిందే 10,000 కోట్ల రూపాయలు ఉంది. బకాయిలు 10,000 కోట్ల రూపాయలు ఉన్నప్పుడు బకాయిలు వసూలు చేసుకునే దానికి ప్రయత్నం చేయండి. వాహన భూమి శిస్తులోనే ఉంది. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజులో 1,597 కోట్లు, రాష్ట్ర అబ్కారీలో 445 కోట్లు, వాహనాల పన్నులో 291 కోట్లు, గనులు ఖనిజాల్లో 244 కోట్ల రూపాయలు. అంతా పెద్ద పెద్ద ఘరానా వ్యక్తులే ఉండేది గనులు ఖనిజాల్లో. వీటన్నిటిపైన వేసినట్టు మరి అటువంటి 10,000 కోట్లు మీకు రావాల్సింటే వాటిని రాబట్టుకునే దానికి ప్రయత్నం చేయకుండా అదనపు పన్నులు ఎందుకు వేస్తున్నారని అడుగుతున్నా. పన్నుల మీదనే నేను అడుగుతుండేది, సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టినారు, అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టినారు,
సంక్షేమానికి, అభివృద్ధికి, సామాజిక సేవలకు ఎంత ఖర్చు పెట్టినారు, జీతభత్తాలకు ఎంత ఖర్చు పెట్టినారు, ఎగ్జామ్షన్స్ ఎన్ని ఇచ్చినారు, మీకు ఎంత రాబడి రావాలా, మీకు రావాల్సిన బకాయిలు ఎంత, ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి, మీరు ఆ మొత్తం ఎంత, వీటన్నిటి మీద పెట్టమనండి. ఖర్చు ఎంత చేసినారో. నేను డబ్బు వసూలు చేయడం కాదు, డబ్బు వసూలు చేసింది కూడా 10 మంది దగ్గర డబ్బు వసూలు చేస్తాను, ఖర్చు పెట్టినది కూడా చెప్పాలి కదా. ఖర్చు పెట్టింది చెప్పరు కానీ ఏదో బడ్జెట్లో జగ్గులరీ చూపిస్తారు కానీ ప్లానింగ్, నాన్ ప్లానింగ్, రెవెన్యూ, క్యాపిటల్ అకౌంట్స్ అని మీరు విలేవారిగా సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధానంలో చెప్పండి. అందుకు వైట్ పేపర్ ప్రకటించమంటున్నాను. అది పార్టీలో చర్చించ నిర్ణయం తీసుకుంటాం. మేమైతే డిమాండ్ చేస్తున్నాం, జీవో 35 విత్డ్రా చేసుకోండి. వస్తువుల ధరలు పెరిగిపోతాయి, ఇప్పటికే పెరిగి ఉన్నాయి. పెరిగిన ధరలను తగ్గించాల్సింది పోనిచ్చి మీరు పన్నులు వేసి మళ్ళీ ఎందుకు పెంచుతారు అని మేము ఈ జీవోని విత్డ్రా చేసుకోమంటున్నాం. ఆర్థిక మాంద్యం అనేది ఈ దేశానికి అంత పెద్దగా లేదు, ఈ దేశంలో ప్రభావం చూపించలేదు అని చెప్పి. ఎందువల్ల అంటే వస్తువులు కొనుగోలు శక్తి చేసే కొనుగోలు శక్తి ఉంది, ప్రజానికం కొంటున్నారు కాబట్టి ఆర్థిక మాంద్యం ఈ దేశానికి తగలలేదు, దాని వాసన అని చెప్పి కేంద్ర ఆర్థిక మంత్రి గారు చెప్పినప్పుడు అదే కారణం చూపించడం చాలా తప్పు. ఆర్థిక మాంద్యం వల్ల పన్నులు వసూలు కావడం లేదనేది చాలా తప్పు. అది వాస్తవం కాదు, నిజం కాదు. ఏమీ లేదు, నన్ను అడిగితే చెప్తాను. ఆర్థిక మంత్రిని రమ్మను, ఏ బహిరంగ వేదిక మీదైనా చర్చ చేస్తా. అది బ్యాంకర్లకు, ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించిన వివాదం. ఈ దేశంలో అయితే దాని ప్రభావం ఉండేదానికి అవకాశం లేదు. వాళ్ళు తప్పుడు విధానాలు అవలంబించినారు కాబట్టి ఇబ్బందులు పడుతున్నారు యూరోప్, అమెరికా. మన దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థలో అంత ఇబ్బంది ఏం జరగలేదు. ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా అంత ఇష్ట ప్రకారం వ్యవహరించలేదు. అది సంబంధం ఉన్నా కేవలం రియల్ ఎస్టేట్కో, ఐటీ శాఖకో సంబంధించింది. వాళ్ళు 0.05% కూడా ఉండరు అనుకుంటాను.